బ్రేకింగ్ న్యూస్ తెలంగాణ పొరుగు రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ విజృంభిస్తోంది. మహారాష్ట్రలో కోళ్లకు బర్డ్ ఫ్లూ వైరస్ సోకినట్లు తేలడంతో బార్డర్లో ఉన్న ఆదిలాబాద్ పశుసంవర్ధక శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. సరిహద్దుల్లో ప్రత్యేక చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. మహారాష్ట్ర సహా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే కోళ్ల వాహనాలను పరిశీలిస్తున్నారు. గత కొన్ని రోజులుగా ఈ బర్డ్ ఫ్లూ గురించి అదే ఏవియన్ ఇన్ఫ్లుయెంజా ఇది ముఖ్యంగా చాలా వరకు స్ట్రెయిన్స్ ఉన్నప్పటికీ ఇందులో రెండు ఉంటాయి. మన హైలీ ప్యాథోజెనిక్ ఏవియన్ ఇన్ఫ్లుయెంజా అనేది ఇది కొన్ని స్ట్రెయిన్స్ వలన వస్తుంది. అందులో ముఖ్యంగా ఉండేది H5 H7. ఈ స్ట్రెయిన్స్ వల్ల మాత్రమే ఎక్కువగా మన బర్డ్ ఫ్లూ వచ్చే అవకాశం ఉంటుంది. ఈ బర్డ్ ఫ్లూ రావడానికి మెయిన్గా ఫస్ట్ కారణం వచ్చేసి మైగ్రేటరీ బర్డ్స్, రెండోది వచ్చేసి ఎక్కడైనా వాటర్ బాడీస్ దగ్గర ఉన్న బర్డ్స్ వలన ఎక్కువగా ఈ వైరస్ అనేది స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. అయితే దాంట్లో భాగంగా మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందంటే పక్క రాష్ట్రాల నుంచి ఈ బర్డ్స్ వలన ఎక్కువగా వస్తుంది కాబట్టి దాన్ని ట్రాన్స్పోర్టేషన్ అంటే బర్డ్స్ వచ్చే ట్రాన్స్పోర్ట్ మీడియంస్ ఏవైతే ఉంటాయో లైక్ ఈ పౌల్ట్రీ కోసం మన చికెన్ సెంటర్కి వచ్చే పౌల్ట్రీ చికెన్స్ని, తర్వాత చికెన్ సెంటర్కి వచ్చే ఎగ్స్ని, అలాగే డక్స్, తర్వాత లేయర్ బర్డ్స్ని అన్నిటినీ తెలంగాణలోకి రాకుండా నిషేధం విధించడం జరిగింది. దాన్ని అనుసరించి మా DVHO గారి ఆదేశాల అనుసారం 24 గంటల పాటుగా త్రీ షిఫ్ట్లో ఒక్కొక్క దాంట్లో ఇద్దరిద్దరు చొప్పున 24 గంటల పాటుగా ఈ వచ్చే వెహికల్స్ని తనిఖీ చేస్తున్నాము. ఎవరైనా అండ్ ఇంకోటి ఒక చిన్న ఇదేముందంటే ఈ బర్డ్ ఫ్లూ వలన మనుషులకు కూడా ఏమైనా సంక్రమిస్తా లేదా అని. అయితే మన ఇండియన్ కల్చర్లో వండే విధానాన్ని బట్టి ఈ వైరస్ అనేది మాంసం నుంచి తినడం ద్వారా ఎవరికి ఇప్పటివరకు అయితే ఇండియాలో రికార్డు కాలేదు. బర్డ్ ఫ్లూ విస్తరిస్తున్న నేపథ్యంలో మా జిల్లా అధికారుల ఆదేశానుసారం ఇక్కడ ఆదిలాబాద్ జిల్లా బోరత్ చెక్ పోస్ట్ వద్ద ఏదైతే మహారాష్ట్ర నుంచి యవత్మాల్, చంద్రపూర్ తదితర ప్రదేశాల నుంచి పౌల్ట్రీ మన జిల్లాకు వచ్చే అవకాశం ఉన్నదో అయితే అవి రానివ్వకుండా ఇక్కడ వాహనాలను ఎప్పటికప్పుడు తనిఖీ చేస్తూ ఏమైనా వస్తే వెంటనే ఫామ్కి మళ్ళీ రిటర్న్ చేస్తూ మన జిల్లాలోకి ఎంట్రీ కాకుండా చర్యలు తీసుకుంటున్నాం. బర్డ్ ఫ్లూ విస్తరిస్తున్న ఈ అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి సాయన్న సిద్ధంగా ఉన్నారు. సాయన్న, సౌమ్య, కోళ్లకు బ్లడ్ ఫ్లూ వైరస్ పెద్దగా విస్తరిస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆదేశాల మేరకు ఆదిలాబాద్ జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. ఇటు మహారాష్ట్ర, ఇటు తెలంగాణ సరిహద్దు బార్డర్ ఏదైతే ఉందో సో బార్డర్ వద్ద కూడా చెక్ పోస్ట్ వద్ద కూడా బ్లడ్ ఫ్లూ వైరస్ సంబంధించిన సోకినట్టు తెలపడంతో అక్కడ అధికారులు కూడా అప్రమత్తమయ్యారు, అలర్ట్ అయ్యారని చెప్పింది. సో మహారాష్ట్ర తెలంగాణ ఏదైతే సరిహద్దు ఉందో సరిహద్దు జైనత్ చెక్ పోస్ట్, బోరత్ చెక్ పోస్ట్ వద్ద కూడా అధికారులు చెక్ పోస్ట్ వద్ద అధికారులు పకడ్బందీ చర్యలు చేపడుతున్నారు. సో అక్కడ నుంచి ఇక్కడికి ఉత్పత్తి అయిపోతాయి సో కోర్లు. సో అధికారులు శూన్యంగా తనిఖీలు చేస్తున్నారు. సో అక్కడ చెక్ పోస్ట్ దగ్గర కూడా అక్కడ ఏదైతే వైద్యాధికారులు కూడా అక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో మహారాష్ట్ర ఇతర రాష్ట్రాల నుంచి కూడా వచ్చే కోళ్లను వాహనాలను శూన్యంగా తనిఖీలు చేస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఏదైతే కోడ్లు కావచ్చు, అదేవిధంగా ఇటు మహారాష్ట్ర నుంచి ఇటు తెలంగాణకు సరిహద్దు బార్డర్ ఉంది కాబట్టి బార్డర్ వద్ద కూడా శూన్యంగా తనిఖీలు చేస్తున్నారు. వాహనాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి, సో ఆ ప్రాంతంలో బ్లడ్ ఫ్లూ వైరస్ ప్రభావం విస్తరిస్తున్న నేపథ్యంలోనే శూన్యంగా తనిఖీలు చేస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. అక్కడ వైద్యాధికారులను కూడా ఏర్పాటు చేశారు ముగ్గురు. సో ఏదైతే ఈ బ్లడ్ ఫ్లూ వైరస్ ఎక్కువగా ఉంది కాబట్టి సో దానికి సంబంధించిన ఏదైతే వాహనాల ధృవీకరణ పత్రాన్ని కూడా పరిశీలిస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. వైద్యాధికారులు కూడా చెప్తున్నారు. సో మహారాష్ట్ర ఏదైతే ఇటు చెక్ పోస్ట్ ఉందో సో ఇదే మహారాష్ట్ర ఇటు తెలంగాణ చెక్ పోస్ట్ దగ్గర కోళ్లకు బ్లడ్ ఫ్లూ సోకడంతో ముందు జాగ్రత్తగా తనిఖీలు చేపడుతున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. వ్యాధి విస్తరిస్తున్న నేపథ్యంలోనే ఆ రాష్ట్రాల నుంచి కూడా కోళ్లను తీసుకురాకుండా చర్యలు తీసుకుంటూ కూడా తెలుస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. సో మొత్తానికి తెలుసుకున్నట్లయితే ఇది మహారాష్ట్ర తెలంగాణ బార్డర్ కాబట్టి సో అధికారులు మాత్రం అప్రమత్తమయ్యారు. సో పూర్తి స్థాయిలోనే తనిఖీలు చేపడుతున్నారు. థాంక్స్ ఫర్ ద అప్డేట్ సాయన్న.